తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణ ఉద్యమంలో అనేక మందిని భాగస్వామ్యం చేసిన ఆచార్య జయశంకర్ సార్ జయంతి 90వ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఈ యొక్క సభలో పెద్దలందరూ కూడా ముందుగా నిరంజన్ రెడ్డి గారు, ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు, ఆ తర్వాత శాసన మండలి ప్రతిపక్ష నేత, శాసన మండలి సభ్యులు, జయశంకర్ సార్తో అనేక అనుబంధం ఉన్న మా నియోజకవర్గ ముద్దుబిడ్డ శ్రీకొండ మధునాచారి గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు దేశపతి శ్రీనివాస్ గారు, అదేవిధంగా దేవిప్రసాద్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, ఈ యొక్క తెలంగాణ భవన్ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీ నూతనంగా లోకల్ బాడీ నుంచి వెళ్ళి మహబూబ్నగర్ జిల్లా తరఫున ఎన్నికైన ఎమ్మెల్సీ గారు, అనేక మంది ఈరోజు వారి జయంతి కార్యక్రమంలో మరి అతిరథ మహారథులందరూ కూడా మరి పెద్దలు పాపారావు లాంటి వాళ్ళు, అదేవిధంగా అనేక మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. ఎందుకంటే నేను వరంగల్ జిల్లా బిడ్డగా ఆనాడు వారి యొక్క పుస్తకాల పాఠాలు వినకున్నా కూడా కాకతీయ యూనివర్సిటీలో మరి వారు బోధించిన తెలంగాణ ఉద్యమ పాఠాలను నేర్చుకున్న నాటి విద్యార్థి నాయకునిగా కూడా ఈరోజు వారి గురించి ఈ విధంగా మాట్లాడడం నిజంగా కూడా దురదృష్టకరం. ఇలా జయశంకర్ గారు మరి వీరందరూ కూడా చెప్పినట్టు ఒక కాలజ్ఞాని, ఈ రాష్ట్రానికి ఒక కాలజ్ఞాని, అనేక మంది విద్యార్థులను ఆనాడు మరి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసిన చరిత్ర మరి జయశంకర్ సార్ది. కాబట్టి వారు ఈ తెలంగాణ మలిదశ ఉద్యమంలో, తొలిదశ తెలంగాణ ఉద్యమంలో 52 మరి నాన్ముల్కి గో ఉద్యమంలోకి సంబంధించి అనేక కార్యక్రమాలు కూడా అనేక మందిని భాగస్వామ్యం చేశారు. మరి వారికి మరొకసారి మన తెలంగాణ ప్రజల పక్షాన, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన జన్మదిన జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమకారుల తరపున, అందరి తరపున కూడా వారికి ఘనమైన నివాళులను మరి తెలంగాణ భవన్ వేదికగా అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.